తదుపరి మకర రాశి వారి వార ఫలితాలని తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారమంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గురువు, శని గ్రహాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. రాహు కేతువులకు సంబంధించినటువంటి దోష పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు రాహుకేతువుల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అనేకమైనటువంటి శుభ ఫలితాలని మీరు పొందుతారు. గొప్పనైనటువంటి ఈ వారమంతా కూడా యాత్రలు చేసేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. మానసికంగా ప్రశాంతతను పొందుతారు. ధన వ్యయం సూచనగా ఉంది. ధన వ్యయం అవుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు ధన లాభం కూడా కలుగుతూ ఉంది. మీకు గురుబలం చాలా బాగుంది. మిగిలిన గ్రహాల బలం కూడా చాలా చక్కగా ఉంది. మీ మాట చెల్లుతుంది. మీ మాట అందరూ కూడా వింటారు. మీ మాట వినడం ద్వారా మీ యొక్క విలువ తెలుసుకోవడం, అలాగే మీ విలువ పెరగడం ఇంటా బయట కూడా జరుగుతూ ఉంటుంది. మీ పిల్లల్లో ఉండేటువంటి చదువులో ఉండేటువంటి మార్పులని మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీ పిల్లలు విద్యలో అభివృద్ధికి వస్తూ ఉంటారు. చాలా గొప్పనైనటువంటి ఫలితాలు మీరు పొందుతూ ఉంటారు. ఈ వారమంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. ఇష్టదేవత స్మరణ చేయండి. ఇష్టదేవత ఆలయాన్ని సందర్శించండి.